నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు రాజకీయ విశ్లేషకులు పశుపతి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పక్క దాదాపు వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా నేనే కొట్లాడబోతున్నా, ఇక నుంచి ఇక చూసినా ఇక అయిపోయిందిగా, ఈ ప్రభుత్వం మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకే పరిమితం చేసింది తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు అని ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారనే సర్వత్ర చర్చ జరిగింది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఒకరోజు, అది కూడా 7 నిమిషాల నిడివి ఆయన అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ కూడా బాయ్కౌట్ చేసి ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ఏ కీలక అంశంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే కవిత నిన్న చేసిన చివరి స్పీచ్ అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో అంటే మీకేమనిపిస్తూ ఉంది ఈ అసెంబ్లీ సెషన్స్? అది కొత్తగా అనిపిస్తుందా? ఈ అంటే వన్ సైడ్ వార్ లాగా కనబడుతుంది కదా? ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొత్తనే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనకు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, అసెంబ్లీ సమావేశాలు అనేది ఒక మంచి సభా వేదిక. అది ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి. ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాలు చేసే తప్పులను ఎండగొట్టేయడానికి కోట్లాది మంది చూసేటువంటి ఒక సాధనం అది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చేసినటువంటి మంచి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి పురోగతి చెందినటువంటి విషయాలను కూడా మనం ఒక అనలైజ్ చేసుకోవడానికి, ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజల అవసరాలను గుర్తించడం కోసం ఒక సభా వేదిక అది. దాన్ని ఇరు పక్షాలు కూడా సరైన పద్ధతిలో వాడుకుంటలేరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు, అంటే ఎందుకు తేడా ఉందని నేను అంటున్నానంటే, మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్పే మీరు టైం ఇవ్వాలి కదా, ఇస్తేనే మనం ఇది చర్చ జరుగుతుంది. మీరు ఓన్లీ నన్ను ప్రశ్న అడుగుకుంటూ మీరు మాత్రమే నన్ను ప్రశ్నిస్తుంటే, నేను వివరణ ఇవ్వకపోతే మాది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ అనే వీడియో. అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణ అదే చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ, ప్రతిపక్ష పార్టీలు అన్పార్లమెంటరీ ఏదైనా మాట్లాడితే, అది ఎవరైనా కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎవరైనా శాసనసభలు మాట్లాడితే దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చు. కానీ మరి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏమంటారు అంటే, ప్రభుత్వాలు మమ్మల్ని మాత్రం అనేది మాత్రం లక్షల మంది, కోట్ల మంది చూడాలి, బట్ దానికి వివరణ మేము ఇవ్వకపోతే మరి మేము దొంగలం అయిపోతాం, మేము నిర్దోషులం అయిపోతాం, ప్రజల ముందు మమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతోనే మీరు ఉన్నారు కాబట్టి దాన్ని బైకాట్ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక రకమైనటువంటి కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకు క్లారిటీ ఇవ్వనంత ఇచ్చే అవకాశం మీరు ఇవ్వనప్పుడు వాళ్ళు సభలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ అంటే ఒకటే ఏంటంటే, బాయ్కౌట్ చేయడం అనేది ఒక రోజు లేకపోతే ఒక పూటో అనుకుంటే ఓకే, కానీ దాదాపు ఆ రోజు నుంచి మళ్ళీ 2 రోజులు 3 రోజులు అవుతున్నట్టుంది సభలు స్టార్ట్ అయ్యి కూడా, ఏది బాయ్కౌట్ చేసి కూడా. ఈ 3 రోజుల సభకు కూడా వాళ్ళు రాలేదు కదా. సో నెక్స్ట్ రోజు వచ్చి వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్ ఏదైతే నీళ్ళ గురించి, నీటి హక్కుల గురించి ఏదైతే వాళ్ళ నాయకుడు ఏదైతే అన్నారో, మరి దాని మీద కూడా చర్చ జరిగింది. పీపీటీ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండానే పీపీటీ ప్రజెంటేషన్ అయింది కదా. అంటే ఇప్పుడు ఒకటి, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, మీరు ఎన్నిసార్లు మీరు మైకులు అడుగుతున్నారు, ఎన్నిసార్లు మీకు ఇచ్చినటువంటి టైము, మీకు కూడా ఒక పేషెన్స్ ఉండాలి. ప్రజలు కూడా లక్షలాది మంది వ్యూవర్స్ చూస్తారు. ఓకే, ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వము మైక్ ఇవ్వట్లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని తెలిస్తే, మీరు డైలీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీకి వచ్చి మీరు నిరంతరం మీ హక్కుల కోసం, మీ టైం కోసం మీరు అడుగుతూ ఉండి ఒక 2 రోజులు 3 రోజులు అదేవిధంగా కంటిన్యూగా కనుక చేస్తే, మీరు అప్పుడు కంప్లీట్గా వాకౌట్ చేసేస్తే బెటర్. కానీ ఒకరోజు మీకు మైక్ ఇవ్వలేదనో, లేకపోతే ఒక 2 రోజులు మైక్ ఇవ్వలేదని మీరు మొత్తం శాసనసభ వ్యవహారాలనే మీరు వాకౌట్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే హరీష్ రావు గారు అన్నారు, శాసనసభ సమావేశాలు మినిమం 20 రోజులు ఉండాలి అని అన్నారు. మరి 20 రోజుల సమయం మీరే కోరుకున్నారు కదా, కోరుకున్నారు ఓకే, ఎందుకంటే మీరు కూడా చెప్పాలి ప్రజలకు. కానీ వీళ్ళు అవకాశం ఇచ్చట్లేదని వీళ్ళు అంటున్నారు. అది ఇక్కడ వచ్చినటువంటి, అంటే రెండు దొంగలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తే మా తప్పు బయటపడుతుందా అనేది ప్రభుత్వ ఆరోపణలు అబద్ధమని ప్రజలకు తెలుస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
మరి ప్రభుత్వం కనుక ఆరోపణలు చేస్తే మరి మనం వివరణ ఇచ్చే అవకాశం లేకపోతే ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా మీరు చూపించాలనుకుంటున్నారు, అది మాకు శ్రేయస్కరం కాదనుకొని వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి అంటే ప్రజా సమస్యల గురించి ఏమన్నా ఇందులో చర్చకు వచ్చి డిస్కషన్ జరుగుతుంది అనుకోవచ్చా, లేదా కేవలం ఆ నీటి హక్కుల గురించే మాట్లాడుతూ ఉన్నారు కదా? అంటే అది నీటి హక్కులు అనేది ఒక ప్రైమరీ ఉంది కాబట్టి ఈ అంతర్రాష్ట్ర వ్యవహారం కాబట్టి అది అంతకుముందు అంటే శాసనసభ వ్యవహారాలు స్టార్ట్ కాకముందుకు పేపర్లో హాట్ టాపిక్ జరిగింది. అంటే గతంలో కేసీఆర్ హయాంలోనే దీనికి తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తీవ్ర అన్యాయం జరిగిందని దాన్ని వాళ్ళు చెప్పడం వల్ల దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని ప్రయారిటైజ్ తీసుకున్నారు. దానికే వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా శాసనసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఏమన్నారు, మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి చిల్లిగవా తీసుకురాలేదు అన్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే, ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మొన్నటి వరకు పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి ఆ టెండర్ ఎందుకు ఎనౌన్స్ అవుతుంది, ఎందుకు వ్యవధి పెంచిండ్రు అనే దానికి వీళ్ళు కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే వివరణ ఇవ్వడం వల్ల ఒక క్లారిటీ ఉంటుంది. అంటే నీటి హక్కుల అంశంలో ఎక్కడ జాప్యం జరిగిందంటే మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మొత్తం దీనికి బాధ్యుడు మొత్తం కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ ఏమంటున్నాడు, మీరు వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఈ నీటి వాటాలను మళ్లించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. అంటే గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికి అన్డివైడెడ్ షేర్, ఆ అన్డివైడెడ్ షేర్ను ఆ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అక్కడ రైతాంగానికి లక్షలాది మంది రైతాంగానికి ఉపయోగపడేటువంటి నీరు కాబట్టి కోర్టులో కేసు ఉందని డ్యామ్లో మొత్తం నీళ్ళు ఆపలేమండి, ఆపలేము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మీ పంచాయతీ తర్వాత ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచాయతీ ఏదైతే నీటి వాటా గురించి ఉందో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాని గురించి మీకు ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏముందో ఆ దానికోసం మీరు సంతకం చేస్తేనే వాళ్ళు ముందుకెళ్ళాలి, ట్రిబ్యునల్ ముందుకెళ్ళాలి. సో దానికోసం జరిగినటువంటి ఒప్పందమే తప్ప అది శాశ్వత ఒప్పందం కాదు. ఇట్స్ టెంపరీ ఒప్పందం. టెంపరీకి శాశ్వతకు ఇప్పుడు ఒకవేళ ఒక కేసీఆర్ ప్రభుత్వం టెంపరీ అగ్రిమెంట్ కూడా సైన్ చేయకపోతే వాళ్ళు నీళ్ళు వదలరు, మరి రైతాంగానికి పొలాలు ఎండిపోతాయి, వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరు. దాన్ని లాజిక్ ఉంటుంది కదా, దాన్నే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇది మీరు రాసిచ్చినా రాయలేదా అంటున్నారు. దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ అని బీఆర్ఎస్ అంటుంది. సో మరి ఈ లాజిక్ ఉంది కదా, సో దట్ ఈస్ అ మెయిన్ క్లాస్. అంటే మీరేమనుకుంటున్నారంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఓన్లీ. అంటే గతంలో కూడా కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో సుమారుగా ఎవ్రీ ఇయర్ 250 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంది కృష్ణా పరివాహకం. గోదావరి పరివాహక ప్రాంతం నుండి కూడా సుమారుగా 550 టీఎంసీల వాటర్ సముద్రంలో కలుస్తుంది. సో దానికోసము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎక్కడెక్కడ డ్యామ్స్ కట్టుకుంటే ఎలా ఉపయోగపడుతుందని. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం ఎందుకు ఏర్పడిందంటే నీళ్లు నిధులు నియామకాలు ప్రధానమైనటువంటిది. ఎడారి ప్రాంతంగా తెలంగాణ ఉంది కాబట్టి నీటి సమస్యతోనే వాళ్ళ ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. దానికోసమే వాళ్ళు తాకట్టు పెడతారని అనుకోవట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో మీరు అక్కడ నుండి ఏదైనా మిగులు వాటర్ ఉండి మీరు డ్రింకింగ్ వాటర్ ఉందనుకోండి, డ్రింకింగ్ వాటర్ని ఏ ప్రభుత్వం కూడా మనకు కూడా ఏదైనా వేరే రాష్ట్రం నుండి రావాలనుకోండి, తాగునీటికి మనము ఎగ్జిబిషన్ ఇస్తామా ఏమా? గతంలో కర్ణాటక రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రానికి నీటి సరఫరా విషయంలో తమిళనాడులో నీళ్లు దొరకక అల్లాడుతున్నటువంటి సందర్భంలో కర్ణాటక రాష్ట్రానికి మనం అందరం అనుకున్నాం, అంటే వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరా అనేటువంటి ఒక క్వశ్చన్ వేసి, అదే కోణంలో జగన్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా ఆ సడలింపించాడు, మీరు తాగునీరు కావాలనుకున్నప్పుడు తీసుకుపోవచ్చు అని. అంతేగాని మొత్తానికి మీరు మావన్నీ ఎడారి చేసి మీకు ఇస్తామని అయితే ఎవరు కూడా అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా అనరు. సో కాకపోతే ఏంటి, ఆ చిన్న క్లాజును ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి దాన్ని బదనాం చేసే క్రమంలో వాళ్ళు సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు. దానికి వీళ్ళు సరే, ఈరోజు హిల్ట్ పాలసీ మీద గవర్నమెంట్ భూములకు సంబంధించిన దాని మీద చర్చ జరుగుతూ ఉంది ఈరోజు అసెంబ్లీ సెషన్కి ముఖ్య ఉద్దేశం. అంటే మీరేం చెప్తారంటే హిల్ట్ పాలసీ తేవడం వల్ల ఇక్కడ ఉన్న పరిశ్రమలకు ఏమైనా ఇబ్బంది ఉందా,
ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న వాటికి ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న వాటికి పెద్ద సమస్య అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఎంఓయూ రాసుకొని ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఎవరైనా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుండి వచ్చినాయి కూడా. దానికి ఏమీ ఉండదు. ఏదైనా ట్యాక్స్ల రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్న దానికి ఇప్పుడు ఆయన మున్సిపల్ ట్యాక్స్ రివైజ్ చేస్తా అంటాడు, నేను ఇల్లు ఊలగొట్టుకోలేను. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ డెసిషన్ నేను డివియేట్ చేయలేదు. సో అటువంటి క్రమంలో ఏదైనా పన్నుల రూపంలో ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. అంటే మారుతున్నటువంటి ఆర్థిక భారం వల్ల ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే కరెంటు ఛార్జీలు అనుకోండి, అదే కోణంలో ఇది కూడా జరుగుతుంది తప్ప మొత్తానికి ప్రభుత్వం ఈ హీట్ పాలసీ మీద పరిశ్రమలు మొత్తం కొలాప్స్ అయిపోతాయి, మొత్తం అది మారిపోతాయి అనేది మాత్రం. కానంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల స్కామ్ ఇందులో ఉందని ప్రతిపక్షాల ఆరోపణలు అవే చేస్తూ ఉన్నాయి. 5 లక్షల కోట్ల స్కామ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ ఆస్తులన్నీ కూడా, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఖాళీ చేసి సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి దీన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మీరేం చెప్తే? ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక పరిశ్రమ స్థాపించడానికి వాళ్ళు అప్పీల్ చేసుకున్నటువంటి ఎంఓయూలో అక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. మీరు ఏదైతే ఒక కాల పరిమితి మీకు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కొంత కాల పరిమితి పెడుతుంది. మీరు 3 years లోపల మీరు ఆ ఇండస్ట్రియల్లో ఇచ్చినటువంటి ప్లేస్లో మీరు పరిశ్రమ నెలకొల్పాలి, లేకపోతే దానికి ఇచ్చినటువంటి ఆస్తిని, ప్రాపర్టీని మేము విత్డ్రా చేసుకుంటాం అనేది ఒక క్లాజ్ ఉంటుంది. అంటే పరిశ్రమల పేరుతో పెట్టేసి నువ్వు డబ్బులు కొనేసి దాన్ని 20 సంవత్సరాలకు ప్రభుత్వం తక్కువ సబ్సిడీతో తీసుకున్నటువంటి భూమి ప్రజలకు ఉపయోగించకుండా, లేకపోతే ఉపాధి అవకాశాలు రాకుండా, ప్రభుత్వానికి ఒక జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ల రూపంలో రాకుండా, ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా అలాగే ఇస్తారని ఎలా అనుకుంటారు? అటువంటివి ఏమైనా ఉంటే క్లోజ్ అంటే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అనే మాట మన ప్రతిపక్ష నాయకుడు కూడా వాడింది కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కట్టబెట్టడానికే భూములు తీసుకుంటుంది తప్పితే ఏం ఉపయోగం లేదని ప్రతిపక్ష నాయకుడు కూడా ఆరోపించింది కదా. అంటే ఇప్పుడు భూములు ఎవరు కొంటారు? కోకాపేటలో లేకపోతే నియోపోలిస్లో 170 కోట్లకు 1 ఎకరం ఉంది. ఎవరు కొనాలి? వ్యాపారం చేసేటోడే కొంటాడు. పరిశ్రమ స్థాపించడం కోసం 173 కోట్ల రూపాయలు 1 ఎకరాకి అక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఇంకో 10 కిలోమీటర్ల దూరం పోతే ఆయనకు 50 కోట్లకు 5 కోట్లకు వస్తుంది. ఇంకో 20 కిలోమీటర్లు పోతే 5 కోట్లకు వస్తుంది. 170 కోట్లు పెట్టి కొన్నాడు అంటే ఆయన వ్యాపారి రియల్ ఎస్టేట్ అయితేనే కొంటాడు. ఎందుకంటే 170 కోట్లు ఇన్వెస్ట్ చేసినోడు 240 కోట్లు తీసుకోవాలని అనుకుంటాడు. అవును, డబుల్ కావాలి ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు భవిష్యత్తులో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి భూములు కూడా ఇవాళ మీకు నాకు తెలిసినంత వరకు 100 సంవత్సరాల క్రితం ఒక హోటల్ కాంట్రాక్ట్ ఉండేది కిమ్స్ హాస్పిటల్ ప్లేస్లో. అది 100 సంవత్సరాల క్రితము 1000 రూపాయలకు ఇచ్చారు కాంట్రాక్ట్, 100 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత కూడా మీరు 1000 రూపాయలకి అది కాంట్రాక్ట్ ఇవ్వాలి అని అంటే అది ఎంతవరకు సంబంధించిన అంటే యాక్సెప్టబుల్ అది? సో అటువంటి ప్రైమ్ ప్లేస్లో కాంట్రాక్ట్ కనుక అయిపోయినప్పుడు దాన్ని లీజ్ వెకేట్ చేయడం సహజం. అది అవును, దానికి డబ్బు ఆర్థిక వనరులు క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉంటాయి. మీకు అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం మీరు చూస్తే మీకేమనిపిస్తా ఉందంటే బీజేపీ నాయకులు కూడా ఇటు పెద్దగా దాని మీద స్పందిస్తున్నట్టుగా కనపడట్లేదు కదా. ఏ సంబంధించిన పీపీటీకి సంబంధించిన విషయం కానీ, ఏ అంశం మీద, ఏ జీవో మీద, హైడ్రాకి సంబంధించిన జీవోల మీద కానీ దేని మీద కూడా వాళ్ళు మాట్లాడడం కానీ దానికి సంబంధించి వాళ్ళు రియాక్షన్ కానీ లేదు కదా. అంటే ప్రభుత్వం, బీజేపీ పార్టీ శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీగా అంటే తన వంతు పాత్ర ఎంతైతే శాతం పోషించాలో అంత స్పీడ్ కానీ అది కానీ వాళ్ళు చేయట్లేదని చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళను కౌంటర్ అటాక్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. అంతేగాని పెద్ద మొత్తంలో వాళ్ళు అంటే ప్రోయాక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. సార్, అంటే ఇప్పుడు నిన్న కవిత గారు ఒక కామెంట్ చేయడం జరిగింది, ఇదే నా చివరి స్పీచ్గా నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయబోతున్నా, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటూ కూడా కన్సల్ట్ స్పీకర్ని ఆమె వేడుకున్నట్టుగా కనపడతా ఉంది. దాంతోపాటు ఫ్యామిలీ నుంచి నాకు ఎట్లాంటి సపోర్టు లేదు, ఏ విషయంలో కూడా నాది ఆస్తి పంపకాలలో వచ్చిన ఇబ్బంది కాదు, నాదంతా కూడా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇబ్బంది. సో దానివల్ల నన్ను వాళ్ళు కావాలని కక్ష కట్టి నన్ను బయటకు పంపించారు అంటున్నాను. ఒకటి మీరు అంతకుముందు నేను ఒక సమాధానం చెప్పలేదు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అట్లయినా శాసనసభకు వచ్చారు. ఎస్, అబ్సల్యూట్లీ. నేను కూడా చెప్పాను, మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా
ప్రస్తుతం ఒక శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు ఒక నియోజకవర్గం. అవును. మీరు ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నాయకుని హోదా కాసేపు పక్కకు పెట్టినా మీరు ఆ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు. మీరు ఆ నియోజకవర్గం కోసమైనా మీరు మాట్లాడాలి. ఆ సమస్యలు మాట్లాడకుండా మీరు శాసనసభ వ్యవహారాలకు దూరం ఉండడం అనేది మీ పార్టీకి కానీ, మీ బాధ్యతకు కానీ, మీ అనుభవానికి కూడా అది మంచిది కాదని అంటే కేసీఆర్ మీరు గారు ఎక్స్పెక్ట్ చేశారు సార్, అంటే ఆఫ్టర్ ప్రెస్ మీట్ కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పిన తర్వాత అసెంబ్లీకి వస్తారన్న డిస్కషన్ జరిగింది. అసెంబ్లీకి వచ్చి ఆయన సుదీర్ఘమైనటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఒక 43-42%, 41% వచ్చినాయి. కాబట్టి ఈ ఇందులో అంటే ఒక కాన్ఫిడెన్స్ అవుతుంది. దీన్ని కొంచెం మళ్ళీ విజృంభించాలి అంటే ఆయన ప్రజాక్షేత్రంలో కొన్ని జిల్లాలు వెళ్తాడు అని అనుకున్నాం. శాసనసభకు మేమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆయన మొత్తం అన్ని రోజులు వ్యవహారాలకు వస్తాడని. కాకపోతే ఏదైతే ఒక 10 minutes వచ్చిపోవడం అనేది ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా డిస్క్వాలిఫై అవుతుంది అనే ఉద్దేశంతోనే వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసము, సమస్యలను ఎత్తి చూపడం కోసం వచ్చింది అయితే కాదు. కానీ ప్రెస్ మీట్ మొత్తం అదే కదా చెప్పింది, ప్రజా సమస్యల మీద ఇక్కడి నుంచి మాట్లాడతారు, స్వయంగా నేనే ఉంటా అంటున్నారు. పవన్ గారు, మీరు వందల మంది రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. ఆ రోజు ఏమేమి మాట్లాడాలో మాట్లాడతారు. నెక్స్ట్ డే టైం మారింది, డేట్ మారింది, ప్లేస్ మారింది. సో నా ఆలోచన కూడా మారింది అంటారు. ఇది రాజకీయ నాయకుల యొక్క ఒరబడి. అంటే ఎందుకు కేసీఆర్ అంత పని కట్టుకున్నట్టు బేసిక్గా అంత బలంగా నేను అసెంబ్లీకి రాకూడదని కూర్చుంటాం అంటే బేసిక్గా దేనికోసం అంటే అక్కడ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, మా శాసనసభలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టే నాయకులు ఉన్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా మీరు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరు చేసినా కూడా వాళ్ళు ఆ స్థాయినే చేస్తారు. కానీ యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత మీరు పోషించాలి కదా. మీ కాన్ఫిడెన్స్ అది మీ ఇంటర్నల్ పార్టీ వ్యవహారాల్లో ఉంటే అన్ని ఆయన సర్దిద్దుతాడని. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఒక శాసనసభ వ్యవహారాలకు అన్నప్పుడు మీరు అదే ఒరవడిని మీ పార్టీలను, మీ ప్రభుత్వాలను నడిపించేటప్పుడు చేసేటువంటి బాధ్యతను శాసనసభ వ్యవహారాలలో అది ఫుల్ఫిల్ కాదు. అంటే కంప్లీట్ రాజకీయాలకు గుడ్ బై చెప్పే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ వచ్చే 2028-29 రాజకీయ నాయకులకు కేసీఆర్ గారు అట్లా ఉంటాడని అనుకున్నాను. ఎందుకంటే జనరల్గా ఆయన నైజం వేరు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలు నా గురించి చర్చ జరగాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి అన్లెస్ అంటిల్ ఏదో అనే హెల్త్ కొలాప్స్ అయితే తప్ప అదర్వైజ్ సైకలాజికల్గా నేను పార్టీలకు శాశ్వతంగా దూరం. కానీ అంటే హరీష్ రావు ఈ మధ్యన ఎక్కువ స్పీచెస్లో కావచ్చు, లేదా ఇప్పుడు దీంట్లో కూడా హరీష్ రావు ఎక్కువ కనపడుతున్నాడు. అంటే బేసిక్గా హరీష్ రావు మీద కన్ను పడిందా అనే కాన్సెప్ట్ కనపడతా ఉంది. అంటే గతంలో కూడా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వీళ్ళే కనిపించేవాళ్ళు కదా. అవును. ఎవరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు కూడా. వీళ్ళు ముగ్గురు అప్పుడు కూడా ఉన్నారు కదా. ఆడపదడపగా సంతోష్ గారు ఉన్నారు. బ్యాక్ ఎండ్ అంటే ఆల్టర్నేటివ్ మన హరీష్ రావు అవబోతున్నారు అనేది కేసీఆర్ గారు ప్రతి స్టేట్మెంట్లో కేటీఆర్ గారు ఉన్నారు కదా. కేటీఆర్ గారు కౌంటర్స్ ఇస్తుంది కదా. కేటీఆర్ గారు పత్రికల్లో కనిపిస్తున్నాడు, మీడియాలో కనిపిస్తున్నాడు. కానీ నాయకుల ఆదరణ అనేది హరీష్ రావుకి ఎక్కువ కనపడతా ఉంది కదా. హరీష్ రావు నాయకుల ఆదరణ అంటే గుర్తుపెట్టుకోండి పవన్ గారు, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు మా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి అనే ఒక సంకేతం ఎప్పుడైతే ఇప్పిస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అందరూ ముడుచుకొని అక్కడికి వెళ్తారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని కాదు అని ఒక పక్క నాయకుని కొంచెం లేపే ప్రయత్నం అప్లిఫ్ట్ చేస్తారో ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి అనుచర గణం కూడా ఆల్టర్నేటివ్ లీడర్ దగ్గరికి వెళ్తారు. సో ఇది హరీష్ రావు గారు కూడా అంతే, కేటీఆర్ గారు కూడా అంతే. ఆయన ఇచ్చినంతసేపే ఉంటుంది, ఆయనే లేకపోతే ఇక హరీష్ రావు గారే మొత్తం అని అనుకున్నారు. మీరు ఉదాహరణకు దేవేందర్ గౌడ్ గారు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేవేందర్ గౌడ్ గారు ఒక మంచి ఇంటెలిజెంట్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఆయన ఏమనుకున్నారు, కొన్ని వర్గాలు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర తర్వాత నెక్స్ట్ సెకండ్ సీఎం మీరే అన్నారు. అలా లేపి ఆయన మిస్గైడ్ చేసింది. తర్వాత ఏం జరిగింది? పార్టీ పెట్టిండు. పార్టీలో ఎంతమంది పోయినారు, ఎంతమంది వచ్చారు, పార్టీ కొలాప్స్ అయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితమే కొలాప్స్ అయింది.
అంటే ఈ కవిత విషయంలో మీరు ఏం చెప్తారు సార్? అంటే కవితకు అంత ప్రజాదరణ వచ్చి ఆమె ఏమంటుంది శక్తి లాగాని, ఇప్పుడు వాళ్ళ పేజెస్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఎవరో పెడతా ఉన్నారు, జయలలిత గారితో కంపేర్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ కాబోయే తెలంగాణ జయలలిత అని ఏదో కంపారిజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ స్పీచ్ వల్ల అంత శాంటిటీ ఆమెకు వస్తుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ పోరాటం రాజకీయ స్ఫూర్తి చాలా విభిన్నం వేరే రాష్ట్రాలకు. మీరు అక్కడ రాష్ట్రాలకు అక్కడ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. తమిళనాడులో కరుణానిధి గారు ఎంత అపకీర్తి పొందాడో అదేవిధంగా జయలలిత గారు కూడా అంతే అపకీర్తి పొందారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇది మీలాంటి మీడియా ఆ రోజులు లేవు, ఇప్పుడు వచ్చాయి, ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. ఇవాళ కవిత గారు కూడా ఆలోచించుకోవాలి. అంటే ఒక బెస్ట్ వెల్విషర్గా కవిత నేను ఒక సూచన చెప్తున్నాను. మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారు, మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి, మీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోవడానికి కూడా మీ లిక్కర్ స్కామ్ అనేది కొంత బాధ్యత, మీరు కూడా బాధ్యత. కవిత గారికి ఇంత అంతా కాదు, కవిత గారిని టచ్ చేయాలి, దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆమె కూడా సెకండ్ సీఎం థర్డ్ సీఎం లెవెల్ అయింది అప్పట్లో. అంటే ఆమె చేసినటువంటి ఆఫీసర్స్కే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, అవి కావచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆవిడ శాసనసభలో నేను ఒక ధైర్యశాలిని, నేను ఏదైనా ఎదిరిస్తా అని అనుకుంటూ నువ్వు శాసన మండలిలో నువ్వు కంటతడి పెట్టడం అనేది ఇట్స్ అన్ ఎమోషనల్ గేమ్. అంటే ఎమోషనల్ గేమ్ అనుకోలేదు. అంటే బేసిక్గా దీని వెనుక ఆమె కూడా చాలా చెప్తా ఉంది కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నన్ను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నా అంశాన్ని వాడుకుని వాళ్ళు కూడా ఏదో గ్రాప్ చేయాలనుకుంటున్నారు తప్పితే నాది ఏమంటారు ఆస్తుల పంచాయతీ కాదు, నాది వ్యక్తిగతంగా నాది ఆత్మగౌరవ పంచాయతీ అంటుంది ఆమె క్లియర్. ఆత్మగౌరవం అంటే ఇప్పుడు ఆవిడ ఇప్పుడు కూడా మీరు గ్రామాలలోకి వెళ్ళినా ప్రజల్లోకి వెళ్ళినా కవిత గారిని కేసీఆర్ గారి కూతురని గుర్తిస్తారు. ఆమె కూడా కల్వకుంట్ల కవిత అంటుంది కానీ పేరైతే మారట్లేదు. మరి అంటే నీ కల్వకుంట్ల కవిత రోజు పేరు తీసేసి సర్నేమ్ తీసేసి ఇంకో మీ భర్తకు ఉన్నటువంటి సర్నేమ్ పెట్టుకొని చూడండి, మీకు అసలు మిమ్మల్ని ఎవరు ఇంకో కవిత అని అనుకుంటారు. మీ ఫోటో అన్న చూడాలి, పేరు అన్న చూడాలి. ఓకే, కానీ ఇవాళ కవిత గారు సరే ప్రతి ఒక్కరికి అడుగు ఒక ఆరంభం అని అంటారు, ఒక నిర్ణయం తీసుకున్నది అఫ్కోర్స్ మంచిదే. కానీ ఇవాళ నీకు శక్తి నీ ఆత్మగౌరవం కోసం వస్తే నీకు ఆత్మగౌరవం నీకు జరిగిన ఆత్మగౌరవానికి ప్రజలకు ఎందుకు ఆత్మగౌరవం? ప్రజలకి ఏం అవసరం? నీకు ఆత్మగౌరవం ఇబ్బంది పడితే నీ ఇంట్లో గుర్తింపు లేకపోతే అది నీ సమస్య. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఒక శాసనసభలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారంటే నువ్వు ఇద్దరికి న్యాయం చేస్తావు? ఇక్కడ వచ్చి నీ పార్టీలో న్యాయం జరుగుతుంది? వాళ్ళ అంతర్గత కుటుంబ ఆత్మగౌరవానికి ప్రజలకు ఏం సంబంధం? అంటే అంత ఆదరణ పొందే పరిస్థితి ఉంటుందా తెలంగాణ ప్రజల్లో కవితకి? ఉండదు. ఎందుకంటే కవిత గారి దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కవిత గారి దగ్గర ఇవాళ మీకు మాజీ శాసనసభ్యులు లేరు, మాజీ మండలి సభ్యులు లేరు, ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులో వచ్చే పరిస్థితి లేదు. ఎవరున్నారు? మీరు చెప్పుకొని ఒక నియోజకవర్గంలో 1,00,000 మందిని, 50,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ మీ పక్కన లేరు కదా, మీ పార్టీలో మీతో లేరు కదా. మీకు ఎవరు తిరుగుతున్నారు? మీరు అందరూ మామూలు అంటే కొన్ని సంఘాల నాయకులు లేకపోతే యూత్ తిరుగుతున్నారు. ఆ యూత్ గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఎందుకంటే వేల మంది వచ్చారు. అంటే కవిత గారు అనేది ఒక మీరు ఫెమిలియర్ బ్రాండ్. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ శాసన మండలి సభ్యులు, ప్రస్తుతం శాసన మండలి సభ్యులు, మాజీ ఎంపీ, ఆ క్రేజ్ ఉంటుంది. అంతేగాని మీరు రాజకీయంగా ఏదో పెద్ద మార్పు చేస్తాము అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు తీసుకోండి, మీరు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం పెట్టిండు పార్టీ, మూసేసిండు. ఇంతకుముందే చెప్పాను దేవేందర్ గారు పార్టీ పెట్టారు, నెక్స్ట్ కోదండరామ్ గారు పెట్టారు, నెక్స్ట్ షర్మిల గారు పెట్టారు, నెక్స్ట్ ఇప్పుడు మొన్న మొలిచినటువంటి ఎవరు చింతపండు నవీన్ పార్టీ ఏమైందో మీకు తెలుసు. అంటే ఇవన్నిటికీ లేదండి అక్కడ శాంటిటీ లేదు, అక్కడ రాదంటారు శాంటిటీ అయితే కొత్తగా. ఇప్పటికిప్పుడు మీరు 3 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు. మొన్న మీరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి మీరు 200-400 సర్పంచ్లు గెలిస్తే, ఈవెన్ 200-400 గెలిచినా కూడా మీకు ఒక శాంటిటీ ఉండేది. కానీ అది పెద్ద తప్పితం. కవిత గారు గ్రామ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయకపోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే
ఒక 1000-1500 మందిని ఒక గ్రామాలలో 2000 మంది ఉండే దాంట్లో మీరు నిజంగా కనుక ఏదైనా గేమ్ చేంజర్గా కనుక ఉండేది ఉంటే మీకు కొన్ని గ్రామాలలో చేస్తే మీకు ఆటోమేటిక్గా జిల్లాకు 10 గ్రామాలు ఉన్నాయనుకోండి, మీ ఉనికి మీరు చాటుకునేటోళ్ళు. మీరు అక్కడ ఆ ప్లాట్ఫామ్ని వదులుకున్నారు. మీరు లేనప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎక్కడ ఛాన్సెస్ ఉంటుంది మీకు? అవును, ఉండదు. శాసనసభ ఎన్నికలు రావాలి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా రాజకీయాలు మార్పు వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆవిడ పెద్దగా ప్రభావితం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఆమె పార్టీ ఏదో చేస్తుంది అని అనుకోవడం అయితే కష్టం. కష్టం. అంటే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్గా, అంటే ఇప్పుడు హరీష్ రావు గురించి, సంతోష్ రావు, కేటీఆర్ గురించి ఈ ముగ్గురిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది. వీళ్ళ ముగ్గురే మొత్తం కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరేం చెప్తారంటే? బేసిక్గా వీళ్ళ ముగ్గురే మెయిన్గా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ వాళ్ళు కేసీఆర్ గారిని సామ్రాజ్యాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే కేసీఆర్ గారు అంత పిచ్చోడు ఏం కాదు. సరే తెలియకపోవచ్చు, కనీసం ఇప్పుడు కవిత చెప్పినాక కూడా, ఇప్పుడు కవిత ఆటోమేటిక్గా 5-6 months అయింది వాళ్ళు డిస్టర్బెన్స్ వచ్చి. ఈ 5-6 months లోపల ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, జరగలే కదా. సంతోష్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, కేటీఆర్ మీద. కేటీఆర్ అంటే సరే సొంత కొడుకు, బట్ వేరే వాళ్ళని తీసుకోలేదు. అంటే మీరు ఇచ్చేటువంటి ఆరోపణలు నిజంగా సైంటిఫిక్ ఉంటే ఆయన ఎంతో కొంత దూరం పెట్టేవాడు కదా. దూరం పెట్టట్లే కదా. పెట్టట్లేదంటే మీరు ఉన్నటువంటి, మీరు ఆరోపిస్తున్నటువంటిదైనా అసాధారణమైనది ఉండొచ్చు, అందుకోసమే ఆయన తీసుకోవట్లేదు. రైట్. సో ఇది పశుపతి గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే.